నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల వేట ఆయా పార్టీలు కొనసాగుతున్నాయి. దానిలో భాగంగానే చాలా మంది ఆశావాహులు కూడా ఆయా పార్టీల నుంచి తమకు టికెట్ కావాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆర్జీలు పెడుతున్నటువంటి విషయం గమనిస్తా ఉన్నాం. అయితే ప్రస్తుతం మన స్టూడియోలో పెద్దపల్లి బరి నుంచి పోటీలో ఉండబోతున్నటువంటి బీజేపీ పార్టీ నుంచి మరి టికెట్ ఆశిస్తున్నటువంటి మిట్టపల్లి రాజేంద్ర కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారు ఆలయ ఫౌండేషన్ నుంచి దాదాపు 15 సంవత్సరాలుగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు పెద్దపల్లి కావచ్చు, అదేవిధంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, ఇటు భూపాలపల్లి కావచ్చు, అన్ని ఏరియాలలో అనేకమైన సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆలయ ఫౌండేషన్ నుంచి జాయింట్ సీఈఓగా పనిచేస్తూ మరి అనేకమైనటువంటి పరిచయాలు ఉండడం జరిగింది. ప్రస్తుతం వారు ఆ సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా బీజేపీలో ఒక యాక్టివ్ కార్యకర్తగా తాను టికెట్ ఆశించడం చెప్తా ఉన్నారు. సో వారిని అడిగి అసలు వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వారికి టికెట్ వచ్చేటువంటి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఎంపీగా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు అనేటువంటి విషయాలను వారి మాటలు తెలుసుకునే ప్రయత్నించుదాం. అన్న నమస్తే. ఎలా ఉన్నారన్నా? ఫైన్ అన్న. మీరు పెద్దపల్లి ఎంపీ బరిలో టికెట్ ఆశిస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. అవును. అసలు మొదటగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి అసలు జనరల్ గా మా కాలేజ్ టీ ప్రేక్షకులు తెలియాల్సిన అవసరం ఉంది. అసలు మీ ఫ్యామిలీ నేపథ్యం అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? నా పేరు మిట్టపల్లి రాజేంద్ర కుమార్. నేను పుట్టింది పెరిగిందంతా బసన్ నగర్, పెద్దపల్లి జిల్లా. ఈ బసన్ నగర్ లో నా విద్యాభ్యాసం 10th వరకు IMSS స్కూల్లో జరిగింది. మా తండ్రి గారు కేశవరావు సిమెంట్ ఫ్యాక్టరీలో ఎంప్లాయీగా పనిచేశారు. మాది సామాన్య కుటుంబం, మేము 4 అన్నదమ్ములం. మా తండ్రి పేరు మిట్టపల్లి ఎల్లయ్య, క్రెషర్ ఆపరేటర్గా అది కేశవరావు సిమెంట్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశాడు. నా 10th తర్వాత నేను పెద్దపల్లిలో, తర్వాత గోదావరికని, కరీంనగర్లో నా ఇంటర్ డిగ్రీ PG కంప్లీట్ చేశాను. నా క్వాలిఫికేషన్ MA B.Ed. ఇది నా క్వాలిఫికేషన్. తర్వాత మీ ఎడ్యుకేషన్ తర్వాత మీరు ఏం చేశారు అంటే ఏం జాబ్ చేశారు? అంటే నేను నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను గోదావరికనిలో. తర్వాత కాలేజీలో నేను ప్రిన్సిపాల్గా చేశాను. అంటే నేను జూనియర్ కాలేజ్. నేను నా వృత్తి ఏంటంటే నా ఉపాధ్యాయ వృత్తి ఒక 16 సంవత్సరాలు నేను ఆ వృత్తిలో ఉన్నాను. ఆ 16 సంవత్సరాల తర్వాత నేను ఆలయ ఫౌండేషన్ అని మా సంస్థ ఉంది, స్వచ్ఛంద సేవా సంస్థ. దాంట్లో నేను వెళ్ళి నా జాబ్ రిజైన్ చేసి 10 ఏళ్ల నుంచి నేను ఆ ఫౌండేషన్ లో జాబ్ చేస్తున్నాను. ఆ ఫౌండేషన్ ఆలయ ఫౌండేషన్ యొక్క అంటే ఏం చేస్తూ ఉంటారు? ఆలయ ఫౌండేషన్ అంటే సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. విద్యా వైద్య ఉపాధి మీద. యాక్చువల్లీ మేము మా బసన్నగర్లో మేము బసన్నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అని మేము స్టార్ట్ చేసాము. చిన్నగా స్టార్ట్ చేసి అక్కడ ఉన్న దగ్గర స్కూల్స్ ఆ మండలిలో బసన్నగర్, పాలకుర్తి, ఇప్పుడు ఉన్న రామగుండం మండలి, అది ఇప్పుడు పెద్దపల్లి మన పాలకుర్తి మండలి అయింది. ఆ పాలకుర్తి మండలిలో మేము స్కూల్స్లో స్కాలర్షిప్స్ ఇవ్వడం, యూనిఫామ్స్ ఇవ్వడం, బుక్స్ ఇవ్వడం, తర్వాత వాళ్ళకు యూనిఫామ్స్, ఇలాంటి ఏమైనా చిన్న చిన్న ఏమైనా అవసరాలు ఉంటే మేము మా ఫౌండేషన్ ద్వారా మేము చేసేవాళ్ళం. ఇది కాస్త ఇది ఒక 6-7 ఇయర్స్ మేము ఈ దగ్గర ఈ మండల్స్ చేసాము. ఆ తర్వాత ఆలయ ఫౌండేషన్ గా దీన్ని పి నరహరి అని మా చిన్నాటి మిత్రుడు ఆలయ ఫౌండేషన్ ను స్థాపించి విద్యా వైద్యం ఉపాధి మీద మేము మీ తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ కానివ్వండి, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, నల్గొండ, ఇలా ఉమ్మడి రాష్ట్రాల్లో మేము ఉమ్మడి జిల్లాలో మేము మా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా అంటే మీరు ఈ ఎన్ని జిల్లాలు అంటే ఓన్లీ పెద్దపల్లి వరకే పరిమితమా, లేదంటే మీరు చాలా జిల్లాల పేర్లు చెప్తున్నారు? మీరు ఉమ్మడి వరంగల్, నల్గొండ అని కూడా చాలా మంది చెప్తున్నారు. అంటే అక్కడికి వెళ్ళి విద్యా ఉపాధి మీద ఎలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు? అంటే విద్యా విషయానికి వస్తే మేము ఇప్పుడు నేను చెప్పిన ఉమ్మడి జిల్లాల్లో మేము పర్సనాలిటీ డెవలప్మెంట్, మోటివేషనల్ క్లాసెస్, గ్రూప్స్ పైన అవగాహన క్లాసెస్ మేము పెట్టేవాళ్ళం. హైదరాబాద్ నుంచి మేము ప్రొఫెసర్స్ తీసుకొచ్చి వాళ్ళను మేము మా తరఫున మేము మా చేతితో మేము డబ్బులు ఇచ్చి మేము వాళ్ళకు ఫ్రీగా క్లాసెస్ ఇప్పించేవాళ్ళం. తర్వాత వైద్యానికి వస్తే ఎక్కువ రూరల్ ఏరియాస్లో అక్కడ మెడిసిన్ సరిగా దొరకదు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా తీసుకోండి, అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళకు టాబ్లెట్ మన క్రోసిన్ మీద కూడా పారాసిటమాల్ అంటే కూడా సరిగా తెలియని ఊర్లు ఉన్నాయి, గ్రామాలు. కనీసం వాళ్ళకి వైద్య పరీక్ష చేయడం కూడా అవకాశాలు ఉండవు. వాళ్ళు ఏంటంటే అక్కడ దేవుణ్ణి మొక్కడం, లేకపోతే ఏదో పసుపు బొట్టు పెట్టుకుంటూ పోతాయని చెప్పి ఇలాంటి అక్కడ నమ్మకాలు ఉన్నాయి అన్నమాట. మేము ఆ గ్రామాలకు వెళ్ళి వాళ్ళని మేము మోటివేట్ చేసి, మీకు జ్వరం వస్తే మీరు ఇట్లా చేయాలి,
మీరు ఇట్లా నీట్నెస్ ఉంచుకోవాలి, శానిటేషన్ క్లియర్ గా ఉండాలి. డాక్టర్లు కూడా తీసుకెళ్ళాలి. డాక్టర్స్ కూడా ముందు మేము వెళ్ళాము వాళ్ళం. ఓకే. మేము వెళ్ళి అక్కడ ఏం సమస్య అనేది తెలుసుకొని మేము డాక్టర్స్ ఒక కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళని కలిసి వాళ్ళకు విషయం చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళే వాళ్ళం అక్కడికి. ఓకే. వెళ్ళి అక్కడ వాళ్ళకు టెస్టులు చేయించి ఒక 10 రోజులు సరిపడా మందులు ఇచ్చేవాళ్ళం. ఓకే. ఏమన్నా మేజర్ గా ఏమన్నా ఆపరేషన్స్ అవసరం అనుకుంటే మా ఫౌండేషన్ ద్వారా మేము ఆపరేషన్స్ చేయించేవాళ్ళం. ఓకే. రీసెంట్ గా ఐ హాస్పిటల్ కూడా మీరు శంకర్ ఐ హాస్పిటల్ కూడా ఓపెన్ చేసినట్టు నాకు బసన్ నగర్ లో ఆలయ ఫౌండేషన్ ఐ హాస్పిటల్, శంకర విజన్ హాస్పిటల్ వాళ్ళతో మేము టైప్ అయినామండి. ఇది పి నరహరి ఐఎస్ గారు వాళ్ళు స్వయంగా దాన్ని కట్టించడం జరిగింది. బసన్ నగర్ లో మేము పుట్టి పెరిగిన గ్రామం అది. అందులో ఎవరైనా కంటి సమస్యలు ఉంటే వాళ్ళు ఇటు పక్కన ఇటు పెద్దపల్లి కానీ అటు గోదావరి కానీ కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళి చూపించుకుంటూ ఉన్నారు వాళ్ళు. మేము ఏంటంటే మేము మా గ్రామానికి ఆ చుట్టుపక్కల గ్రామానికి మేము సేవ చేయాలన్న ఉద్దేశంగా అక్కడ హాస్పిటల్ నిర్మించి మేము డాక్టర్స్ ని పెట్టించి ఇప్పటి వరకు దాదాపు ఒక 8-9 నెలలు అవుతుంది మేము అక్కడ కట్టించి అక్కడ డాక్టర్స్ తో మేము అక్కడ ఉన్న గ్రామాలు, మేము చుట్టుపక్కల గ్రామాలు కాదు ఎవరైనా సరే వాళ్ళకు మేము వైద్య పరీక్షలు చేసి కంటి పరీక్షలు చేసి వాళ్ళకు మేము కాంట్రాక్ట్ ఆపరేషన్స్ చేయించేవాళ్ళం. దాదాపు ఇప్పటి వరకు ఒక 1800 నుంచి 2000 మందికి మేము కాంట్రాక్ట్ ఆపరేషన్స్ చేయించామండి. ఆపరేషన్స్ డైరెక్ట్. అవును. ఇవి కాకుండా కళ్ళ దర్శనం ఇంకా నా దేశం వేలలో ఉంటారు. ఇంకా కన్నద్దాలంటే మేము మన హాస్పిటల్ తరఫున కాదు కానీ టెస్టులు చేయించి మేము వాళ్ళకు ఆపరేషన్ చేయించిన కాంట్రాక్ట్ పెట్టించాము. స్పెక్స్ ఏమన్నా ఇంకా అవసరం ఉంటే మాత్రం అది వాళ్ళకు మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం, మీరు స్పెక్స్ తీసుకోండి అని. అసలు మీకు ఈ ఆలయ ఫౌండేషన్ ను ఏర్పాటు చేయాలి, ఇట్లా సామాజిక సేవా కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు రావడం జరిగింది అసలు? అంటే యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పాను కదా, మేము చాలా పూర్ కుటుంబం మాది. ఓకే. మేము 4 అన్నదమ్ములం. ఓకే. మేము చదువుకున్న స్కూలు, అక్కడ ఉన్న పరిసరాలు అవన్నీ ఏంటంటే మేము బాగా చూసినాం అన్నమాట. ఓకే. మాకు ఒకనొక టైంలో మేము స్కూల్లో ఫీజు కట్టలేని పరిస్థితి ఏర్పడ్డది మాకు. అలాగే మా మిత్రుడు నరహరి అతను చాలా మేధావి. అతను కూడా ఏంటంటే ఇవన్నీ మనం చూసినాం కదా, ఇవన్నీ చూసి మన ఊరికి ఏదో చేయాలి, మనము ఎన్నో సమస్యలు మనం ఎదుర్కొన్నాం ఇక్కడ, ఇలాంటి సమస్యలు ఎంతో మంది ఎదుర్కొంటున్నాం, మనతోటి అయ్యే సహాయం ఏది ఉన్నదో మనం ఇతరులకు చేయాలన్న ఉద్దేశంగా ఈ ఆలయ ఫౌండేషన్ దీన్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. ప్రస్తుతం ఆలయ ఫౌండేషన్ నాకు తెలిసి మీరు 10-15 సంవత్సరాలు చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలు. ప్రస్తుతం మీరు ఎంపీ బరిలో నిలవాలని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నారు అసలు? అక్కడ మేము చిన్నప్పటి నుంచి ఎంపీగా ఇట్లా వెంకట స్వామి, ఎంపీ వివేక్, ఇలాంటి ఎంపీ ఇంకెవరంటే సుగుణ కుమారి, మేము చిన్నప్పుడు వీళ్ళని చూసినాం అన్నమాట. అంటే చూడడం అంటే వీళ్ళు ఎంపీ అని తెలుసు తప్ప మేము కళ్ళారో చూడలేదు. వాళ్ళు కూడా గెలిచిన తర్వాత ప్రజలకు భయం ఉంటుంది. అలాగే సరే మేము చూద్దామంటే ఎప్పుడు చూడలేదు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు కూడా ఈ సామాజిక వర్గంలో వచ్చి మాట్లాడింది, ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడి మీ సమస్యలు ఎట్లున్నాయి ఏమున్నది అని చెప్పి అడిగిన దాఖలాలు కూడా కనబడలేదు. వాళ్ళు ఎంపీ ఎవరంటే మేము వెంకట స్వామి, ఎంపీ ఎవరంటే వివేక్ అని మేము అనేవాళ్ళం తప్ప వాళ్ళు మా పార్లమెంట్ లో చేసిన సేవలు అయితే మాకు ఏం కనబడలేదు, ఏం చేయలేదు. ఓకే. ఇవన్నీ చూసినాము. ఇప్పుడు నేను దేంట్లో ఉన్న సేవారంగంలో ఉన్నా 15 ఏళ్ల నుండి. నేను ఈ పెద్దపల్లి పార్లమెంట్ కానీ ఇప్పుడు నేను చెప్పిన మీకు కొన్ని జిల్లాలు చెప్పిన, ఉమ్మడి జిల్లా మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా, అలాగే తీసుకుంటే ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, ఇలా కొన్ని జిల్లాలు తీసుకుంటే మేము ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసినాం. ఈ సేవా కార్యక్రమంతో మేము ప్రజలకు బాగా దగ్గర అయ్యామన్నమాట. ఎవరైనా సరే కొంత మాకు ఆపతున్నది, మాకు వీల్ చైర్ కావాలంటే మేము ఒకసారి చూడండి, మాకు ఒక నైట్ 7 o'clock మాకు ఫోన్ వచ్చింది. సిరిసిల్ల నుండి ఒక 50 కిలోమీటర్ ఇంటీరియర్ ప్లేస్ అది. సార్ మా డాడీకి వీల్ చైర్ అవసరం ఉన్నాయి సార్, మా డాడీ పరిస్థితి బాగాలేదు, మేము రేపు ఫలానా ఒక గ్రామానికి పోదాం అనుకుంటాం, మా నాన్న ఎత్తుకోవడానికి మాకు ఇబ్బంది అవుతుంది, నేను ఆడపిల్లను, మాకు ఒక వీల్ చైర్ కావాలి సార్, మీకు చేస్తే వీల్ చైర్ వస్తాడే కదా, మాకు తెలిసి మేము ఫోన్ చేసినాం సార్ అంటే ఆ రాత్రి 7 గంటలకు మేము వీల్ చైర్ కొని మా స్వయంగా మా వెహికల్లో మేము వాళ్ళ ఇంటికి పోయి రాత్రి 10 గంటలకు వెహికల్ ఇచ్చి వీల్ చైర్ ఇచ్చి మేము మళ్ళీ వెహికల్లో రావడం జరిగింది. ఎవరైనా సరే వాళ్ళ సమస్యల మీద మమ్మల్ని సంప్రదిస్తే మాకు అది ముఖ్యంగా ఏంటంటే జెన్యూన్గా ఉన్నది ఏదైనా సరే మేము వాళ్ళకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఇప్పుడు చేస్తున్న అదే గత 15 ఏళ్ల నుంచి మాది సామాజిక సేవ అదే ఉంది మా దగ్గర. ఎందుకంటే ఎంపీ అంటే ఇంకా పెద్ద ఎత్తున మీ సేవాకారం విస్తరించాలనే ఉద్దేశమా, లేకపోతే ఇంకా ఏమైనా ఆలోచనలు అంటే చిన్నప్పటి నుంచి ఆలోచన మీకుందా? చిన్నప్పటి ఏం లేదండి, చిన్నప్పటి లేదు కానీ ఈ సేవా కార్యక్రమం ఉన్నాము. ఎంపీలు ఎవరు ఇక్కడ గెలిచిన కానీ వాళ్ళు ఏంటంటే రావడం పోవడం తప్ప వాళ్ళు చేసింది అయితే ఏం లేదు మా పార్లమెంట్ లో. నేను ఈ సామాజిక సేవ చేస్తున్నా, ఈ సామాజిక సేవలో ఉన్నా, నేను సోషల్ సర్వీస్ లో ఉన్నా. నేను ప్రత్యక్షంగా
ఎంపీ బోర్డులోకి దిగితే ఇంకా నేను ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మా ఆర్ఐ ఫౌండేషన్ ద్వారా చూడండి, ఇప్పుడు పల్లెటూళ్ళలో తీసుకుంటే మెయిన్ రూరల్ ఏరియాస్ లో చదువుకొని పిల్లలు ఖాళీగా ఉంటారు. ఆ 10th పాస్ కానీ ఫెయిల్ కానీ ఇంటర్ పాస్ ఫెయిల్ డిగ్రీ పాస్ ఫెయిల్ వీళ్ళు ఖాళీగా ఉంటారు. అయితే వాళ్ళు ఏంటంటే పనులకు రమ్మంటే తల్లిదండ్రులకు సహకరించారు. అక్కడ చేయడానికి ఏం పనులు ఉండవు. మరి వ్యవసాయం చేస్తారంటే వ్యవసాయానికి వెళ్ళరు. ఇప్పుడు చూస్తున్నట్టు మనం ఇప్పుడు కొంత మన కళ్ళ కనబడుతుంది ఏంటంటే ఎక్కువ మనం వినేది ఏంటంటే డ్రగ్స్. పిల్లలు డ్రగ్స్ బానిస అవుతున్నారు. మధ్యాహ్నానికి సెల్ ఫోన్ ఉంటది, బండి ఉంటది, సాయంత్రం అయితే దోస్తులతో కలిసి కూర్చొని తాగడం, ఇలాంటి వ్యసనాలకు బానిస అవుతున్నారు. అయితే మేమేంటంటే మన రూరల్ ఏరియాస్ ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో మనం అన్ఎంప్లాయ్మెంట్ పోగొట్టాలన్న చిన్న ఆలోచన వచ్చింది మాకు. వచ్చి మేము ఏంటంటే ఈ ఎంప్లాయ్మెంట్ మీద మేము గ్రామానికి వెళ్ళి పిల్లల్ని పోగు చేసి, అంటే అక్కడ ఉన్న సర్పంచ్ కానీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, వాళ్ళని మేము కలిసి మేము ఇట్లా ఎంప్లాయ్మెంట్ మీద చిన్న ఒక ప్రోగ్రామ్ పెడతామని, అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాం. మేము వాళ్ళతో మాట్లాడి మేము మోటివేట్ చేసి వాళ్ళకు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా పెట్టిస్తామని చెప్పి వాళ్ళతో మాట్లాడి ఒప్పించి వాళ్ళ దగ్గర ఒక డేట్ తీసుకునే వాళ్ళు కూడా సరే సార్ నేను చెప్తానని చెప్పి మాకు ఫోన్ చేసి చెప్తే ఆ డేట్కు వెళ్ళి మేము ఏది ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించిన హెచ్ఆర్స్ని కానీ, తర్వాత దానికి అవేర్నెస్ ఉన్న ఎవరన్నా ఇంకా కంపెనీస్ కానీ ఈ కంపెనీస్ వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళతో మాట్లాడించేవాళ్ళు. వాళ్ళని మోటివేట్ చేసి, బాబు మీరు ఇది చదువుకున్నారు కదా, 10th వాళ్ళకు ఈ జాబ్స్ ఉన్నాయి, ఇంటర్ వాళ్ళకి ఈ జాబ్స్ ఉన్నాయి, ఐటీ వాళ్ళకి ఈ జాబ్స్ ఉన్నాయి అని చెప్పి మేము వాళ్ళకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. ఎక్స్ప్లెయిన్ చేసి మినిమం ఒక 10-12 వేలతోటి వాళ్ళకు జాబ్ ఉంటుంది. మీరు చేస్తూ ఉంటే మీకు వాళ్ళే 3 months ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత జాబ్ ప్లేస్మెంట్ వాళ్ళే ఇస్తారు. అట్లా వాళ్ళని మోటివేట్ చేసి మేము పర్టికులర్గా ఏంటంటే హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ కంపెనీస్ తోటి మేము టైప్ అయ్యి అక్కడ వేకెన్సీస్ ఉంటే మేము అక్కడికి వాళ్ళని పంపించి జాయిన్ చేయించేవాళ్ళం. దాదాపు ఇప్పటివరకు ఒక 2000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో ప్రస్తుతం మీరు బీజేపీ నుంచి బరిలో నిలబడడానికి సిద్ధంగా కూడా తెలుస్తూ ఉంది. కండువా కూడా మీరు అదే కూడా జరిగింది వాస్తవంగా. ఎందుకు బీజేపీని మీరు బీజేపీ నుంచి ఎందుకు పోటీ అనుకుంటారు అసలు? నేను గత 10 ఏళ్ల నుండి నేను బీజేపీలో కార్యకర్తగా ఉన్నాను. అక్కడ ఏ మీటింగ్స్ అయినా కానీ నేను వెళ్ళి అక్కడ కూర్చొని నా వంతుగా నేను చేసేవాడిని. తర్వాత అలాగే మొన్న ఎలక్షన్ తీసుకోండి, ఆ ఎలక్షన్స్లో కూడా నేను ఒక నియోజకవర్గంలో నేను పనిచేసిన ఎమ్మెల్యేని గెలిపించడానికి. అలాగే నేను ఈ ఆర్ఎస్ఎస్ తీసుకోండి, తర్వాత విహెచ్పి తీసుకోండి, బజరంగ్ తీసుకోండి, వాళ్ళతో కూడా నేను ఏ కార్యక్రమం అయినా నేను వెళ్ళి పాల్గొనేవాడిని. నాకు ఏంటంటే బీజేపీ ఒక గత 10 ఏళ్ళ నుంచి తీసుకుంటే మోడీ గారు చేసే కార్యక్రమాలు ఇప్పుడు యావత్ దేశం మొత్తం చూస్తుంది. ఇప్పుడు కాశ్మీర్ తీసుకోండి, కాశ్మీర్ గత కొన్నేళ్ల నుంచి అది అలాగే ఉంది సమస్య. ఆ సమస్య మోడీ గారే సమస్య పరిష్కారం చేశారు. 500 సంవత్సరాల నుంచి ఉన్న ఈ రామ మందిరం నిర్మాణం ఈరోజు మొత్తం రామనామ జపం చేస్తున్నారు ఇవాళ మన దేశంలో ఉన్న ప్రజలందరూ. కేవలం ఇది మోడీ గారితో సాధ్యమైతే అన్న ఉద్దేశంగా ఒక సామాన్యుని మోడీ గారు గుర్తించి సామాన్యునికి టికెట్ ఇచ్చి భారతీయ జనతా పార్టీ తరఫున గెలిపించుకునే దాఖలాలు కనబడ్డాయి. ఛత్తీస్గఢ్ తీసుకున్న అక్కడ ఎమ్మెల్యే గారు ఒక ఎస్టీకి సంబంధించిన ఒక మామూలు వ్యక్తి అతనికి టికెట్ ఇచ్చి గెలిపించారు. సీఎం కూడా అయ్యారు. నేను కూడా ఒక సామాన్యుడిని, నేను చదువుకున్న వాడిని, నాకు సామాజిక స్పృహ ఉన్నవాడిని, నేను కూడా సామాజిక సేవ చేస్తున్నా, చెయ్యాలి, ఇంకా బాగా చేయాలన్న ఉద్దేశంగా నేను బీజేపీ తరఫున పోటీ చేయాలని అనుకుంటున్నాను. నేను టికెట్ ఆశిస్తున్నా. ఒకవేళ నాకు టికెట్ కనుక వస్తే నేను ఎంపీని కనుక అయితే అంటే నెలలో 10 రోజులు కంపల్సరీ నేను పార్లమెంట్లో, పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో 10 రోజులు పర్యటిస్తా, ప్రజలకు వెళ్తా, సమస్యలు తెలుసుకుంటా, అది పరిష్కరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి నేను ఆశిస్తున్నా తప్పకుండా నాకు టికెట్ వస్తుందని చెప్పి నేను ఉన్నాను. అది చూద్దాం. అది అయితే ఇప్పుడు ప్రస్తుతం సరే బీజేపీ నుంచి మీకు టికెట్ వస్తుందా రాదని పక్కన పెడితే, మీకు అంటే ఒకవేళ మీరు పోటీ చేయాలని అనుకుంటే మీకు ప్రత్యర్థులుగా 2 బలమైన వ్యక్తులు ఉంటారు. ఒకరు కాంగ్రెస్ పార్టీ నుంచి వివేక్, గత వాళ్ళ నాన్న తరం నుంచి కూడా బలమైనటువంటి రాజకీయ శక్తిగా, ఆర్థిక శక్తిగా అక్కడ ఉన్నారు వాస్తవంగా. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఈరోజు మళ్ళీ వెంకటేష్ నేత రావచ్చు, లేదా ఇంకొక బలమైన వ్యక్తి వచ్చే అవకాశం ఉన్నాయి. సో వాళ్ళందరూ రాజకీయంగా ప్లస్ ఆర్థికంగా ఉన్నవాళ్ళు వాస్తవంగా. సో వాళ్ళని తట్టుకొని మీరేమో రాజకీయాలకు అంటే ఒక సామాన్య కార్యకర్త నుంచి మీరు పోటీ చేసి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళని తట్టుకొని రాజకీయంగా, ఆర్థికంగా నిలబడే సత్తా, దమ్ము మిట్టపల్లి రాజేందర్కి ఉందనుకోవచ్చా? చూడండి, ఇప్పుడు
ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఓకే. అయితే ఇక్కడ బీజేపీ ఒక సామాన్యుని గుర్తించి సామాన్యులకు టికెట్ ఇస్తుంది అని చెప్పి నేను ఇందాక మీతో మాట్లాడాను. డబ్బే ఎక్కడ ప్రామాణికం కాదు. ఓకే. సామాన్యులకు బీజేపీ పెద్దపీట చేస్తుంది. ఆ నమ్మకంతో ఇప్పుడు నేను సేవ చేస్తున్నా, సేవ చేస్తాను. బీజేపీ టికెట్ వచ్చిన తర్వాత కూడా నేను ఇంకేం చేయాలంటే ప్రణాళికలు నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నేను అక్కడ పుట్టి పెరిగిన వాడిని, నాకు అక్కడ పార్లమెంట్లో సమస్యలు తెలిసిన వాడిని. అక్కడ చూడండి, అక్కడ ఇప్పుడు సింగరేణి కావచ్చు, ఎఫ్సిఐ కావచ్చు, ఆర్ఎఫ్సిఎల్ ఇప్పుడు తర్వాత ఎన్టీపీసీ కావచ్చు. అక్కడ ఈ సింగరేణి సంస్థలు, ఈ పవర్ ప్లాంట్స్, ఆర్ఎఫ్సిఎల్ ఉన్నాయి. ఇప్పుడు నేను చిన్నప్పటి చూస్తున్నా ఇవి ఉన్నాయి అంతే. దీనికి అనుబంధ సంస్థలు ఏమన్నా కొత్తగా పుట్టినాయంటే ఏం లేదు. ఇప్పుడు సింగరేణిలో ఏమన్నా ప్రాబ్లం ఉన్నదనుకోండి, ఆ స్పేర్స్ కావాలనుకుంటే అది వేరే అవుట్ స్టేట్, అదర్ స్టేట్ నుంచి వస్తే తప్ప ఇక్కడ ఏదేం లేదు. అనుబంధంగా ఎలాంటి ఇండస్ట్రీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఏం లేవు. దాని అనుబంధంగా ఏమైనా కంపెనీస్ కనుక ఉంటే అక్కడ లోకల్లోనే యువతకు మనం ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు. అంటే మెయిన్గా మీరు ఎంప్లాయ్మెంట్ దిశగానే కొనసాగుతున్నారు, ఇంకా వేరే ఏమైనా ఆలోచన కూడా ఉందా? ఎంప్లాయ్మెంట్, ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ ఉంది. తర్వాత పెద్దపల్లి పార్లమెంట్లో అక్కడ సమస్యలు కూడా ఉన్నాయి. సమస్యలు ఏంటి, ముఖ్యంగా ఏ సమస్యల మీద పోరాడితే బాగుంటది అని చెప్పి మేము ప్రజలలో వెళ్తున్నాం. యాక్చువల్లీ మేము ఉన్నది ప్రజలలోనే ఇప్పటి వరకు. పెద్దపల్లి పార్లమెంట్ అంటే నేను పుట్టి పెరిగిందంతా బసనార్ అని చెప్పిన పెద్దపల్లి పుట్టాను, పెద్దపల్లి పార్లమెంట్. అక్కడ సమస్యలు మాకు బాగా ఇంత ఉన్నది చూడండి. ఇంత పార్లమెంట్లో ఇప్పుడు ఇంతమంది ఎంపీలు వస్తున్నారు, పోతారు, డబ్బులు ఉన్నాయి, అంతా కరెక్టే. కానీ వాళ్ళు ఏం చేశారు, డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేశారు అంటే డబ్బు ఉంటే కేవలం గెలిచి వెళ్ళిపోవడమేనా? పార్లమెంట్ పరిధిలో అందుబాటులో ఉండడని మీ అభిప్రాయమా? ఎప్పుడు వివేక్ ఎప్పుడు ఉండరు. ఇప్పుడు అతను గెలిచి వెళ్ళిపోయినంటే ఎప్పుడో ఒకసారి వచ్చి ప్రజలలో కనబడి వెళ్ళిపోతా ఉంటాడు. ఇప్పుడు అతను ఎంపీ కాకుండా ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు ఇక్కడ చెన్నూరులో. అక్కడ డబ్బు సరే, డబ్బుతో వాళ్ళు గెలిచారు, మరి డబ్బు పెట్టి మీరు గెలిచారు, ప్రజలకు ఏం చేశారు అన్న క్వశ్చన్ కూడా ఒకటి ఉంటుంది. దానికి కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. ఇప్పటి వరకు అయితే దానికి సమాధానం లేదు. ఇప్పటిగా ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు ఈ పార్లమెంట్లో ఎంపీ గారు మీకు ఏం చేశారంటే శూన్యం. కాబట్టి డబ్బే ప్రామాణికం అని అనుకోవట్లేదు నేను. ఒక సామాన్య డబ్బు లేకుండా రాజకీయాలు చేయలేమనేటువంటి ఒక భావన ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాజకీయాలు కనబడతా ఉంది. దాన్ని మీరు ఎట్లా అధిగమించగలుగుతారు? ఇప్పుడు మేము చేసేది సేవా కార్యక్రమం డబ్బు లేకుండా చేస్తున్నాం. మేము మా స్వతహాగానే మేము క్లాస్మేట్స్ ఫౌండేషన్ ఏర్పరిచి ఏ ఇబ్బంది అయినా ఏదైనా కానీ ఏదైనా ఉంటే మనిషికి ఇంత పోగు వేసుకొని మేము ఏమన్నా సేవలో పాల్గొనడం. ఇప్పుడు మెడికల్ క్యాంప్స్ అని చెప్పాను నేను. మేము వాళ్ళతో మేము మాట్లాడి మేము ఫ్రీ క్యాంప్స్ పెడతాం. మేము రూపాయి ఇవ్వం వాళ్ళకు. ఫ్రీ క్యాంప్స్, ఫ్రీ ఆపరేషన్స్, ఎంప్లాయ్మెంట్ కూడా మేము కంపెనీస్ తోటి మాట్లాడి ఫ్రీగానే, మేము డబ్బులు ఏమో ఉండవు కదా, పిల్లలతో మాట్లాడి మేము వేకెన్సీ ఉంటే పిల్లల్ని అక్కడ పంపడం జరుగుతుంది. డబ్బే ముఖ్యం అనుకోవట్లేదు నేను. ఇప్పుడు పని చేసే వాళ్ళు కావాలి, లోకల్లో ఉండే ఎంపీ కావాలి. ఇప్పుడు వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు నేను ఎంపీ గారిని కలుస్తా అని చెప్పి 10 నిమిషాలు, అర్ధ గంటలో ఎంపీ గారి దగ్గరికి వచ్చి రీచ్ అయ్యి వాళ్ళ సమస్యలు చెప్పేవాళ్ళు కావాలి. గెలిచి ఎక్కడో హైదరాబాద్, ఢిల్లీ, బొంబాయిలో నేను ఎన్నో ఉన్నా అంటే సమస్యలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇక్కడ ఎంపీ గారు ఉంటారు, ఎప్పుడో వస్తారు, ఎప్పుడో పోతారు. ఇది కాదు. అంటే గతంలో ఉన్నటువంటి బల్క సుమన్, వివేక్, ఇప్పుడు ఉన్నటువంటి వెంకటేష్ నేత కూడా అదే ప్రజలకు అందుబాటులో లేకుండా ఉన్నారని మీ అభిప్రాయమా? ప్రజల్లో అందుబాటులో లేరు వాళ్ళు. ఇప్పుడు అతను స్థానికుడు కాదు కదా. ఎవరు బాల్క సుమన్ స్థానికుడు కాదు, వెంకటేష్ నేత స్థానికుడు కాదు. ఇప్పుడు ఎవరు లేరు స్థానికంగా. నేనే స్థానికుడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను స్థానికంగా ఉన్నా. నేను స్థానికుడిని కాబట్టి నేను గట్టిగా నేను బరిలో ఉండాలని చెప్పి నేను గట్టిగా అనుకొని నేను ముందుకు వచ్చాను. నేను కార్యకర్తనే కావచ్చు, సామాన్యునే కావచ్చు, డబ్బు లేకపోవచ్చు నా దగ్గర, కానీ నా దగ్గర పని చేసే తత్వం ఉంది నాకు. గెలిస్తే నేను ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచన విధానం ఉన్నది నాకు. అందుకోసమే నేను బరిలో ఉంటున్నాను. ఇప్పుడు వాళ్ళకేమో 1000 కోట్లు ఉన్నాయి. వివేక్ 1000 కోట్లు వస్తున్న విషయం అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. అదే విధంగా ఇప్పుడున్న వెంకటేష్ నేత కానీ బల్క సుమన్ 100 కోట్లు వస్తున్న విషయం మనకు తెలుసు. మరి మీకు ఎన్ని 100 కోట్లు వస్తున్నాయి అసలు? నా దగ్గర రూపాయి లేదు, మాకు ఆస్తులు లేను. నేను చెప్పాను కదా, నేను సామాజిక ఎస్సీ వర్గానికి, మాదిగ వర్గానికి చెందిన వాడిని. నేను నా దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు సేవ చేయడానికి డబ్బే కావాలనుకుంటే మరి ఇంత డబ్బు వాళ్ళకు ఉన్నది, మరి వాళ్ళు ఏం చేశారు డబ్బుతోటి? ఏం పెద్దపల్లిలో ఏం డెవలప్మెంట్ చేశారు? పార్లమెంట్ లో కంటికి కనపడాలి కదా, చేసి ఉండాలి కదా, ఏం చేయలేదు కదా. ఇప్పుడు నాకు డబ్బు లేదు కావచ్చు, నేను వాళ్ళ కోసం నేను పార్లమెంట్ లో నేను ప్రస్తావన తీసుకొస్తా. ఎంపీని అయితే నేను మాట్లాడతా, సమస్యను లేవనెత్తుతా. నా పార్లమెంట్ లో నాకు ఈ పని కావాలని చెప్పి నేను మాట్లాడతాను. నేను అధిష్టానం దగ్గరికి తీసుకెళ్తాను. అది ఉన్నది నా దగ్గర, శక్తి ఉన్నది, అది నా మీద నమ్మకం ఉన్నది కాబట్టి నేను బరిలో దిగాను. డబ్బు అయితే నేను ప్రామాణికంగా అనుకోవట్లేదండి. నా దగ్గర ఏంటంటే పోరాడే తత్వం ఉంది, దమ్ముంది కాబట్టి నేను చేస్తానన్న నమ్మకం నాకున్నది.
కేవలం మోడీ చరిష్మా తోటి బీజేపీకి ఉన్న వేవ్ తోటే మీరు పోటీ చేద్దాం అనుకుంటున్నారా, ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయి అక్కడ? మోడీ అనే తీసుకోండి, అతను ఒక సామాన్యుడు. ఇప్పుడు మనం ఎన్నోసార్లు టీవీలో పేపర్లో చదివాము, ఛాయ్ అమ్మి నేను ఛాయ్ అమ్మినా, నేను చాలా చిన్న అట్టుడుగు వర్గం నుంచి వచ్చినా, నా డబ్బు లేదు, నాకు ఈ ఇల్లుంటే బాగుండు అని చెప్పి అయ్యో ఎన్నో మనం చదివినాం. మోడీ గారి ప్రస్తావన మన బుక్ లో చూసినాం, పేపర్లో చూసినాం, టీవీలో కూడా చూసినాం. ఒక సామాన్యుడు ఇలా దేశాన్ని ఏలట్లేదా, ప్రధాని కాలేదా? అతనే స్ఫూర్తి నాకు. నేను సామాన్యునే, సామాజిక వర్గం నుంచి వచ్చిన వాడిని, ఎస్సీ మార్గం నుంచి వచ్చిన వాడిని, నేనెందుకు కష్టపడద్దు అన్న తత్వం అది గట్టిది నా బీజం నాటకపోయింది నాకు. ఓకే, ఇప్పుడు మోడీ గారిని ఆయన ఇన్స్పిరేషన్. మోడీ గారు అందరికి భారతదేశంగా ప్రపంచ దేశాలకే ఇన్స్పిరేషన్ అతను. కాబట్టి నాకు మోడీ గారు ఇన్స్పిరేషన్, అతను చేసే పనులు ఇన్స్పిరేషన్. నేను సామాన్యుని ముందుకొచ్చి నేను ఏంటో నేను ప్రజలకు చూపెట్టాలన్న ఉద్దేశం నాకుంది. ఇతర నాయకులకు కూడా నేను చేసే పని ఏదో నేను చూపెట్టాలన్న నా కసిగా ఉంది నాకు. ఇంతకుముందు ఎంపీలు ఏం చేశారు అన్నది నేను అడగా, నేను ఏదో చేసి చూపెడతా అన్న ఉద్దేశం నాలో ఉంది కాబట్టి నేను ముందుకు వచ్చాను. కానీ పెద్దపల్లి పార్లమెంట్ కానీ ఇటు కొంత బీజేపీ వేవ్ తక్కువ కనబడుతుంది. అయితే పార్లమెంట్ లో మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో చాలా తక్కువ పర్ఫార్మెన్స్ చూపించడం తెలుస్తోంది. సో ఇప్పుడు మరి ప్రస్తుతం బీజేపీ అంత పుంజుకోగలుగుతా పార్లమెంట్ ఎన్నికల్లో? తప్పకుండా పుంజుకుంటుందండి. ఇప్పుడు ఎక్కువ చూసుకుంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ ఎక్కడ డబ్బు పంచదు, స్వయంగా చేసే కార్యక్రమాలే ముందు పెట్టి ప్రజల దగ్గరికి వెళ్తారు తప్ప ఎక్కడ మద్యం పంచడం అనేది, డబ్బు పంచడం అనేది బీజేపీలో లేదు. ఇది అది ఎక్కడ అంటే ఇప్పుడు మొన్న చూసిన ఎలక్షన్లో చూడండి, ప్రతి పార్టీ ఎక్కడ చూసినా డబ్బు, మద్యం, బిర్యానీ ఇవన్నీ కళ్ళ కనబడ్డాయి. ఇప్పుడు డబ్బుతో గెలిచినారు తప్ప వాళ్ళు డబ్బు పంచకుండా గెలుస్తారా మీతో పార్టీ? రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కూడా ఇప్పుడు వివేక్ లాంటి వాళ్ళు భారీగా డబ్బులు వస్తే మీ పరిస్థితి మళ్ళీ అదే రిజల్ట్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటాయి కదా? ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఇప్పుడు మొన్న నెల అవుతుంది అనుకోండి, అప్పటికి ఇప్పటికి ఈ నెల రోజులలో కూడా మార్పు రావచ్చు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత బలంగా ఉందని మీ అభిప్రాయమా? వ్యతిరేకత అని నేను అనలేను, కానీ మొత్తానికి అయితే కాంగ్రెస్ ఏమి చేయదు అనేది మాత్రం ప్రజలలో ఉన్నది. ప్రజలలో ఏమున్నదంటే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వరు, తర్వాత ప్రజల దగ్గరికి రారు, వాళ్ళు ఏంటంటే డబ్బు సంపాదించుకొని వెళ్ళిపోతారు అన్నదే ఉన్న తప్ప మేమైతే చిన్నప్పటి నుంచి మా దగ్గరికి ఎవరు రాలేదు, ఏ కాంగ్రెస్ వాళ్ళు రాలేదు, ఏం చేయలేదు మా పార్లమెంట్లో. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు, ఎంపీ ఎన్నికలకు తేడా ఉంది. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు రామజన్మభూమి ఉంది, మొన్న ప్రాణ ప్రతిష్ఠ జరిగిన శ్రీరామ్ ఉంది, దాంతో మోడీ గారు ఎక్కడికో పోయారు. మోడీ గారు చేసే సేవలు ప్రతి ఒక్కరు, ప్రతి సామాన్య కాడ నుంచి ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. కాబట్టి ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీ తరఫున ఎవరు నిలబడ్డా ప్రజలు దీవిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ అయోధ్య రామ మందిర ప్రారంభం ఏదైతుందో ఆ ప్రభావం ఈరోజు పెద్దపల్లి కానీ అసలు తెలంగాణలో ఉండే అవకాశం ఉందంటారా? ఉంది, తప్పకుండా ఉంది. దేశం మొత్తంలో ఉంది. ఆ ప్రారంభోత్సవం, రామ మందిర ప్రారంభోత్సవం కానివ్వండి, తర్వాత కాశ్మీర్ సమస్య కానివ్వండి, ఇలాంటి ఎన్నో దీర్ఘకాలంగా సమస్యలు ఉన్న వాటిని పరిష్కరించిన వ్యక్తి ఎవరు అనంటే మోడీ గారు. కాబట్టి నమ్మకం ఉంది మోడీ గారి మీద. రానున్న రోజుల్లో మోడీ ప్రభావం ఇంకా ఉంటుంది. మన దేశాన్ని ఇంకా ముందు తీసుకెళ్తాడని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి మోడీ గారిని నేను కూడా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. ఓకే, అయితే పెద్దపల్లి ప్రజలకు అంటే మీరు ఒక ఎంపీగా నిలబడితే పెద్దపల్లి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు కానీ అసలు వాళ్ళకి ఏం చేయదలుచుకున్నారు మీరు? అసలు ముఖ్యంగా వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్, నా ఉద్దేశం. అంటే మీరు అక్కడే గత 10-15 సంవత్సరాలుగా మీరు సర్వీస్ చేస్తున్నారు, మీకు ఆల్రెడీ చాలా సమస్యలు తెలిసి ఉంటాయి కదా? తెలుసున్నాయి. అక్కడ అంటే మాకు చెప్పేది ఏంటంటే అక్కడ ఎలాంటి ఇండస్ట్రీస్ లేవండి, ఎలాంటి కంపెనీస్ లేవు. ఉన్న కంపెనీస్, పాత కంపెనీస్ ఇవే ఉన్నాయి తప్ప కొత్తగా అంటే ఈ ఎంపీగా గెలిచిన వాళ్ళైతే చేసింది ఏం లేదు. ఓకే, ఒక యువతకు మరి ఏమైనా ఎంప్లాయ్మెంట్ పెట్టించారా అంటే పెట్టలేదు. ఏమైనా కొత్త ఏమైనా కంపెనీ తెచ్చారా అంటే తేలేదు. ఇంతకుముందు నేను చెప్పినా కదా, అనుబంధ సంస్థలు ఏమైనా వచ్చినాయి అనుకుంటే ఏం రాలేదు. ఎంపీగా రావడం, గెలవడం, పలానా ఎంపీ పెద్దపల్లి పార్లమెంట్లని ప్రజలు అనడమే తప్ప వాళ్ళ గురించి వచ్చి ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడిన సందర్భాలు ఎక్కడ ఎంపీ కాలేరు. ఇప్పుడు ఒకటి చూడండి, ఇప్పుడు ఎంపీగా మొన్న లాస్ట్ ఎలక్షన్స్లో వెంకటేష్ నేత గారు ఉన్నారు.
ఆయన మరి పట్టుమని 10 రోజులు కూడా లేరు ఈ 5 ఏళ్లలో. ఎక్కడ అసలు ఎక్కడ ప్రజలకు ఎక్కడ కనబడ్డారు చెప్పండి, ఎక్కడ కనబడలేదు, ఎక్కడ రాలేదు. మరి మీ సమస్యలు ఏమైనా ఉన్నాయని చెప్పి 7 నియోజకవర్గాల్లో తిరిగారా, కలిసి రావాలి, కలవలేదు. అతను ఏంటంటే ఎప్పుడు మాట్లాడినా అతన్ని టీవీలో చూడడం తప్ప ఏమన్నా కనబడితే మాకైతే ప్రత్యక్షంగా ఎక్కడ కనవాలి, ఏ ప్రజలకు కనవాలి. మీరు కేవలం ఉద్యోగ అవకాశాలన్నా ఇంకా వేరే ఏమన్నా సమస్యలు కానీ వేరే ఇంకేమైనా అజెండాగా మీరు పెట్టుకొని పోతున్నారా? విద్య, వైద్యం, ఉపాధి మేము ఏది చేస్తున్నామో మా ఫౌండేషన్ ద్వారా మేము అదే ద్వారా మేము పార్లమెంట్లో కూడా మేము అది చేస్తాం. మేము విద్య, వైద్యం, ఉపాధి ఓకే దాని మీద మేము ప్రత్యేక దృష్టి సారిస్తాం మేము. ఓకే, ప్రస్తుతం బీజేపీ నుంచి మీతో పాటు ఇంకా చాలా మంది ఆశావాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళని కాదని మీకే ఎందుకు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వాలి? అది నా కార్యకర్తగా నా ఆశ. అది నేను చేస్తున్న సేవలు ప్రజలకు తెలుసు. నేను ప్రజలలో ఉన్నాను కాబట్టి గత 15 ఏళ్ల నుంచి ఓకే విద్య, వైద్యం, ఉపాధి మీద నేను ప్రజల్లో సేవ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది. నేను సేవ, ఎందుకంటే సామాన్యుల్ని గుర్తించే పార్టీ ఏదన్నా ఉంది అంటే అది బీజేపీ పార్టీ. అది దాంట్లో వేరే ఆలోచన లేదు. ఇక ఓకే నేను సామాన్యుడిని, నేను సామాజిక వర్గానికి చెందినవాడిని, నేను ఒక మాదిగ కులానికి చెందినవాడిని. ఈ సామాన్యుని గుర్తిస్తానని నేను ఆశిస్తున్నాను, నేను అనుకుంటున్నాను. అందుకే బలంగా నేను బీజేపీ తరఫున బరిలో ఉన్నానని తెలియజేస్తున్నాను. చివరిగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అదేవిధంగా టికెట్ ఆశిస్తున్నటువంటి మీరు భారతీయ జనతా పార్టీ కూడా ఏం చెప్పదలుచుకున్నారు? 2 ఆన్సర్స్ కావాలి. ప్రజల సమస్యలు తీర్చడానికి నేను ఎల్లవేళలా పార్లమెంట్ పరిధిలోనే ఉంటా. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోనే ఉంటా. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఫోన్ చేసి వస్తే ఒక అర్ధ గంట ఆ లోపు నేను అందుబాటులో ఉంటా. ఎవరు వచ్చినా సరే వాళ్ళ సమస్యలు విని అది పరిష్కారం దిశగా నేను ప్రయాణం చేస్తాను. నేను నాకే బీజేపీ టికెట్ ఎందుకు రావాలంటే నేను ఈరోజు మన స్టేట్ పెద్దలను కూడా నేను కలిసి నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరికి విన్నవించుకున్నాను. నేను సామాన్యుని, నేను సామాజిక సేవలో ఉన్నాను. 15 సంవత్సరాలు నేను విద్య, వైద్యం, ఉపాధి సర్వీస్లో ఉన్నాను. దయచేసి నన్ను చూడండి, నన్ను గమనించండి. నాకు టికెట్ ఇస్తే నేను పెద్దపల్లి పార్లమెంట్ను నేను అభివృద్ధి చేస్తానని చెప్పి నేను వాళ్ళని వేడుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. చాలా విషయాలు మీకు టికెట్ వచ్చి మీరు భారీ మెజార్టీతో గెలవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీలాంటి సామాన్యులు పార్లమెంట్ లో ఉంటే, ఎంపీగా గెలిస్తే సామాన్యులు చాలా మంది కూడా బెనిఫిట్, అంటే మీ సేవా కార్యక్రమం గత 15 సంవత్సరాలు ఉన్నారు. సో ఎంపీకి గెలిస్తే ఇంకా కొంచెం అందుబాటులో ఎక్కువ ఉండే అవకాశాలు, ఎక్కువగా మీ సేవకులను ఎక్కువగా విస్తరించే అవకాశం కూడా ఉంటాయి. కాబట్టి మీలాంటి సామాన్యులకు టికెట్ వస్తే బాగుంటుంది, గెలవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. చూద్దాం ఏమవుద్దో, మరికొద్ది రోజుల్లోనే మీ యొక్క భవిష్యత్తు అనేది తెలియబోతుంది. సో ఇది మొత్తానికైతే పెద్దపల్లి నుండి బీజేపీ ఎంపీ బరిలో ఉన్నటువంటి మిట్టపల్లి రాజేంద్ర కుమార్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.